ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ. అందరికీ నమస్తే. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలను అనుగ్రహాన్ని వెనువెంటనే పొందే ముఖ్యమైన స్తోత్రం ఇది. ఈ స్తోత్రం చేయడం వల్ల మానసిక బలము, ధైర్యము, సవాళ్లను ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని పొందుతారు. తమ అపరాధాలను క్షమించమని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లయితే స్వామి కరుణా కటాక్షాలను ప్రసాదిస్తారు. సంపద, శాంతి మరియు ఆధ్యాత్మిక వృద్ధి అనేది కలుగుతుంది. కోరిన కోరికలను నెరవేర్చుకోవడానికి శక్తివంతమైన స్తోత్రం ఇది. మానసిక స్పష్టత, భావోద్వేగ సమతుల్యను పొందడానికి ఈ స్తోత్రము ఎంతగానో సహాయపడుతుంది. ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ అర్థం చేసుకుంటూ పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. శరణాగత వత్సల సారనిదే పరిపాలయమా మృషశైలపతే అంటే శరణాగతులను ప్రేమించేవాడా, సముద్రమా, ఋషగిరిపై నివసించే స్వామి నన్ను రక్షించు. ఈ విధంగా స్వామిపై భక్తితో మనస్ఫూర్తిగా ఈ స్తోత్రాన్ని చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలుగుతాము. శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం. కమలాకుచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే అంటే కమలాల వంటి వక్షోజాలతో, కుంకుమతో ఎర్రబడిన శరీరంతో, కమలాన్ని పోలిన విశాలమైన కళ్ళతో ఉన్న ఓ లోకపతి, ఓ వెంకటాచలపతి, మాకు విజయాన్ని ప్రసాదించు అని అర్థం. పూర్తి వీడియోని కింది లింక్ ద్వారా తప్పకుండా చూడండి. స్వామి అనుగ్రహం పొందండి. థ్యాంక్ యూ.